సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వీడియో నేను చూపిస్తాను ఒకసారి. 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు, ఒక్క పడవ రాలేదండి. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమీ రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకొని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి. అసలు నీళ్లు కొట్టుకుపోయి వచ్చేసి, ఇల్లు తేలిపోయి, ఇంట్లో సామాన్లు వచ్చేసి, ఒక్కొక్కడికి ఫుడ్ లేదు. ఒక్కరోజు అయితే పర్లేదు, 4 రోజులు ఫుడ్ లేకుండానే ఉన్నారు. కొంతమంది అయితే పైనుంచి శవాలు. అసలు వాసన ఏం అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుందండి. ఇది 3.5 లక్షల మందిలో ఒక మహిళ ఆవేదన. హింబిందు రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. గర్భిణీ స్త్రీలు కనీసం హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి అండి. వృద్ధులైతే ఒడ్డుకు ఎలా చేర్చుకోవాలి, వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, కదల్లేని వాళ్ళని ఎలా తీసుకెళ్లాలో తెలియక పిల్లలు, అంటే వారి పిల్లలు ఎంత ఆవేదన పడుతున్నారు, ఎంత కన్నీరు గారుస్తున్నారు. నిజం చెప్తున్నానండి, కన్నీటి వరద, ఇక్కడికి వచ్చినట్టు విజయవాడకు వచ్చిన వరద రెండూ కలిసిపోయాయి. ఇది సందర్భం చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అక్కడ ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్ని చూస్తూ ఈ విజనరీ ఉన్న సీఎం అని చెప్తున్నారు కదా, ఆయన పరిపాలన ఎంత చెత్త పరిపాలన, ఆయన ఎంత చేతగాని ముఖ్యమంత్రి అనేది ఈ 2-3 రోజుల్లోనే ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మాకు ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి సందర్భంలో ఉన్నాడు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటే మాకు ఇంటింటికి వాలంటీర్లను పంపించి మా కనీస అవసరాలు, త్రాగునీరు, మాకు కావాల్సిన ఫుడ్, పాలు ఇలాంటివన్నీ మాకు సరఫరా చేసేవాళ్ళు. మేము ఈ రోజు ఇంత ఇబ్బందులు పడేదానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రిని చేసుకొని మేమే తప్పిదం చేసుకున్నామా అని ప్రతి ఒక్క విజయవాడ పౌరులు, టీడీపీ క్యాడర్ తో సహా అనుకుంటున్నారండి. ఇవి మనం వీడియోలో చూసాము. ఒక తండ్రి అండి, ఇందాక మధ్యాహ్నం ఒక వీడియో చూసాను. మనం ఎక్కడో బాహుబలిలో ఒక బిడ్డని ఇక్కడ ఇలా చేతుల మీద పెట్టుకున్న వీడియో ఒకటి చూసాం. అలానే తను మునిగిపోతూ కూడా 2 బిడ్డల్ని చేతుల మీద కాపాడడానికి ఒక తండ్రి ప్రయత్నం చేసిన వీడియో చూసామండి మధ్యాహ్నం. ఇది కాదండి విజువల్ లో చూపించేది కాదు, ఇంకో వీడియో మధ్యాహ్నం నుంచి వైరల్ అవుతుంది. తను మునిగిపోతూ కూడా తన బిడ్డల్ని కాపాడాలనుకునే ఆ తండ్రి తాపత్రయం, అలాంటివన్నీ చూస్తే మనసుకి ఇంత బాధ అనిపిస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ చీమ కొట్టినట్టు కూడా అనిపించట్లేదా? ఎప్పుడు ఫోటోషూట్లు ఇవే పిచ్చా? పుష్కరాలు అప్పుడు చేసిన అట్లనే మళ్ళీ ఇక్కడ పడవలు తీసుకుని వెళ్ళి ఫోటోషూట్లు చేసుకుంటారా? కనీసం మీకు జాలి ఏం ఉండవా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒప్పుకోకపోయినా, టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా, విజయవాడ ప్రజలు, టీడీపీలో ఉన్న కొంతమంది మనస్సాక్షి ఉన్న క్యాడర్ చెప్తున్న మాట ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన రిటైనింగ్ వాల్ వల్ల ఈ రోజు కృష్ణలంక, దాని పరిసర ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా హాయిగా ఇబ్బందులు పడకుండా ఉండగలిగాము. దానికి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపే కారణము అని ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారండి. అది టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా పచ్చి నిజం. అది అవునా కదా అండి? ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైకి నెట్టేసే కుట్ర ఎలా చేశారో చూడండి. పైగా పడవలు కూడా కొట్టుకురావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఘోరంగా విలయతాండవం చేస్తుంటే, ఇలాంటి సమయంలో కూడా వీళ్ళు రాజకీయాలు మాట్లాడి వాళ్ళ తప్పుల్ని పక్కన పార్టీ వాళ్ళ మీద వేయాలని చూడడం అంటే ఎంత రాక్షసత్వం అంటారు? తాను ముఖ్యమంత్రిగా ఉంది, అతను సమీక్ష చేసుకొని అతను ముందు హెచ్చరించాలి. రేపు 2-3 రోజుల్లో భారీ వరద రాబోతుంది, మీ కనీస అవసరాలు ఏమున్నాయో మీరు ప్లాన్ గా ఉండండి అని కనీస హెచ్చరికలు నువ్వు చేయకుండా ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తావు నువ్వు? ఈరోజు ఇది
వరదల కంటే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో నేను ఒక 7 పాయింట్లు చెప్పాను. ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ముందు జాగ్రత్త చర్యల్లో ఇవన్నీ చేస్తుంది. ఆ 7 పాయింట్లలో ఒక్క దానికైనా సరే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ముమ్మాటికి ఉండిండవండి.